ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల నూజివీడుకి చెందిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ నందు 1991 మార్కులు సాధించి పి సమన్విత స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ సెంటర్లో సిఈసి నందు శృతి కావ్య 500కి 495 మార్కులు సాధించి సిఈసి గ్రూప్ నందు స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఫస్ట్ సెంటర్ ఎంపీసీలో 465 మార్కులు 6 విద్యార్థులు మా కళాశాల నుంచి సాధించి మంచి మార్కులు సాధించారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫస్ట్ సెంటర్ బైపీసీ నందు 449 మార్కులు 455కి సాధించి టౌన్ ఫస్ట్ సాధించింది మా విద్యార్థి అని చెప్పి తెలియజేయడం సంతోషిస్తున్నాం. అదేవిధంగా సెకండ్ సెంటర్లో 1000కి 900 పైన సాధించిన విద్యార్థులు 104 మంది, ఫస్ట్ సెంటర్లో 400 పైగా మార్కులు సాధించిన వాళ్ళు 94 మంది. ద్వితీయ సంవత్సరం నందు 93% ఉత్తీర్ణత శాతం, ప్రథమ సంవత్సరం నందు 87% ఉత్తీర్ణత శాతం సాధించిందని తెలియజేస్తున్నాం. పేరు చెప్పండి. నా పేరు కే ఆశిష్ సార్, ఫ్రమ్ సిఈసి ఫస్ట్ ఇయర్. నాకు 400కి 374 మార్క్స్. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇద్దరు మార్క్స్ రావడానికి కారణం ఏంటంటే మా సివిక్స్ సార్, కామర్స్ మ్యామ్, ఎకనామిక్స్ సార్ అండ్ మెయిన్లీ రవి సార్ అండ్ పీడి సార్ వాళ్ళే ఇంత వస్తుంది నాకు. వాళ్ళు లేకపోతే నాకు లేదు. అండ్ మెయిన్లీ మా ఫాదర్ కిషోర్ గారు అండ్ శిరీష గారు ఈ ముఖ్య కారణం. ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ అయ్యి రాదు కాబట్టి నాకు లేకపోతే లేదు సార్. సో థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. నా పేరు కిషోర్ అండి. నేను హర్షిత్ వాళ్ళ ఫాదర్ని. హర్షిత్ సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాడు, నూజివీడు. అయితే బాబుకి 400కి 374 మార్క్స్ వచ్చినాయి. తనకి కొంచెం ఐసైట్ ప్రాబ్లం ఉంది. అయినా కానీ దాన్ని వెనక్కి నెట్టి బాగా చదువుతున్నాడు. ఇక్కడ ఉన్న లెక్చరర్స్ ప్రోత్సాహం, రవి గారి హెల్ప్ వల్లే ఇదంతా జరిగింది. తను ఇంటికాడ కూడా బాగా కష్టపడతాడు సార్. ఇప్పుడంటే బాబుకి సరిగ్గా కనిపించే పరిస్థితి లేదన్నారు కదా, మరి తను పరీక్ష రాసే విధానంలో కానీ చదువుకుంటంలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నాడా? ఈ చదువు కొనసాగటంలో ఆయనకి ఎదురైనటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి, మీరేం గుర్తించారు? తనకి టెక్స్ట్ బుక్లో కానీ బోర్డు మీద కానీ కనపడదు. కాకపోతే సార్ వాళ్ళు వాట్సాప్లో మెసేజ్లు పెడితే దాన్ని జూమ్ చేసుకొని చదువుతాడు ఫోన్లో. అంతా లెక్చరర్స్ వల్లను రవి గారు ఇచ్చిన వెనకమాల పుషప్ కానివ్వండి, దానివల్లనే ఆడి ఇన్ని మార్క్స్ సాధించాడని మేము ఈ సిబ్బంది అందరికీ వెరీ వెరీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఇప్పుడు చదివేటప్పుడు లెసన్లోది ఒకసారి మరి స్క్రీన్ షాట్ లాగా తీసుకొని జూమ్ చేసి చదివే పరిస్థితి ఉందన్నారు. మరి పరీక్షలు రాయటంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడో వాటిని ఎలా అధిగమించాడు? తనకి స్క్రైబ్ ఇచ్చారండి. స్క్రైబ్ ఇస్తే ఆ స్క్రైబ్ ద్వారా మనం క్వశ్చన్ పేపర్ చదివితే ఇతను ఆన్సర్ చెప్తే రాయాలి. అట్లా రాశాడండి. అంటే పరీక్ష మీ అబ్బాయి రాశాడా లేకపోతే స్క్రైబ్గా హెల్పర్ రాశాడా పరీక్ష? ఆ 2 ఛాన్స్ ఉన్నాయండి, మనకి ఏది కావాలంటే అట్లా చేసుకోవచ్చు. అంటే స్పెషల్గా మీ బాబు ఏం చేశాడు, ఏ విధానాన్ని? ఈసారి స్క్రైబ్తో రాయించాడండి. స్క్రైబ్తో రాయించాడు, హెల్పర్ తోటి రాయించాడు. ఓకే ఓకే అమ్మ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు జి శృతి కావ్య. నేను శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇంటర్ సిఈసి గ్రూప్లో 495 అవుట్ ఆఫ్ 500 తెచ్చుకున్నందుకు చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను. ఈ క్రెడిట్ అంతా కూడా నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి నన్ను ప్రతి విషయంలోనూ కూడా వెనకడి వేయకుండా చూసుకున్నాను. మా టీచర్స్కే క్రెడిట్స్ అంతా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా పేరెంట్స్ని ప్రౌడ్ చేసినందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ పేరు చెప్పండి. నా పేరు సమన్విత. నేను సెకండ్ ఇంటర్ ఎంపీసీలో 1000కి 991 మార్క్స్ వచ్చినాయి. మా టీచర్స్ అందరూ సపోర్ట్ వల్లే ఈ మార్క్స్ వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే, మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటమ్మా? ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్.